is only workplace that has healed her. మరి దాని యొక్క అర్థం ఏమిటంటే మరి ఆమె యొక్క బలమైనటువంటి విశ్వాసానికి క్రీస్తు ప్రభు సంతోషిస్తూ ఉన్నారు. She didn't even speak to Jesus. మరి ఆమె యేసు ప్రభుతో మాట్లాడలేదు ఒక్క మాట కూడా. She didn't even explain her problem. మరి ఆమె ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇదిగో డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయమని ఇన్ని డబ్బులు చెప్పుకుంటాం బయటకు వచ్చి. ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక్క ముక్క చెప్పలేదు. Jesus didn't even talk to her. మరి ఆమె చెప్పడం నాకేమైనా చెప్తుందేమో యేసు ప్రభు అనుకోలేదు. ఆమె బాధని యేసు ప్రభు వినలేదు. But she has been healed. మరి ఆమె రక్షణ పొందింది. Hallelujah. హల్లెలూయా. Because of her faith. మరి ఆమె విశ్వాసం వల్ల ఆమె స్వస్థత పొందింది. So then Jesus continued and got to the house of his ruler. మరి ఆ తర్వాత ఆయన ఆ యొక్క అధికారి యొక్క ఇంటికి వెళ్ళిపోయాడు. But the girl, she was already dead. మరి చనిపోయినటువంటి ఆ బాలిక దగ్గరికి వెళ్ళాడు. There was already the ceremony. మరి అక్కడికి వెళ్ళి చూస్తే ఆమెని ఆ ముందుగానే మంచం మీద పడుకోబెట్టేశారు. To put her into the grave. మరి ఆమెను సమాధిలో పెట్టడానికి సిద్ధపడుతూ ఉన్నారు. And Jesus said to all those poor people, మరి అక్కడ ఉన్న ప్రజలతో అడుగుతున్నాడు ప్రభువు, move, because this girl is not dead. She's just మీరు sleeping. జరగండి ఆమె ఏమి చచ్చిపోలేదు అని చెప్పారు. But those people